ప్రభునామంలో అందరికీ వందనాలండి. మనం ఒక శీర్షికను స్టార్ట్ చేసుకున్నాము, బహుళత్వం, ప్లూరాలిటీ. మన దేవుడు ఏకదేవుడు. ఆయన యందు ముగ్గురు దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టుగా చూస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మన ఫస్ట్ ఎపిసోడ్గా బహుళత్వము ఇంట్రడక్షన్ చూసాము. బహుళత్వము అంటే మన ఏకదేవునిలో ముగ్గురు దైవిక వ్యక్తుల గురించిన ప్రస్తావన అనేక సందర్భాలని, అనేక రెఫరెన్సెస్ని చూసుకుంటూ మనం ఆలోచించుకున్నాం. రెండు వచ్చేటప్పటికి దూత రూపంలో కనిపించినది ఎవరు అంటే ఒక డిఫరెన్స్, దేవదూతలకి దూతకి ఒక డిఫరెన్స్ని ఆలోచించుకుంటూ దూత రూపంలో భక్తులని దర్శించడానికి కొన్ని సందర్భాలలో దూత రూపంలో వచ్చినది ఎవరు అని ఆలోచించుకున్నాము. మనము అది యేసుప్రభు వారు అని కూడా దాన్ని కంక్లూడ్ చేసుకోవడం జరిగింది. 3-4 ఎపిసోడ్లో అబ్రహాముని దర్శించడానికి వచ్చింది ఎవరు, అబ్రహాంతో మాట్లాడినది ఎవరు అన్నది ఒక ఎపిసోడ్ చేసుకున్నాము. తర్వాత మోషేకి పొదలో కనిపించినది ఎవరు అని అన్నీ కూడా వాక్యానుసారంగా వాక్యంలోంచి మనము రెఫరెన్సెస్ చూసుకుంటూ మాట్లాడుకున్నాము. పోయిన ఎపిసోడ్లో, లాస్ట్ ఎపిసోడ్లో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించిన ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ ఒకటి చేసాము. అది ఇంట్రడక్షన్లో మనం ఆలోచించినది ఏంటి అంటే, దేవుడు తన ఊపిరిని, పరిశుద్ధాత్మను ఊదడం వల్ల మట్టి ఆకారంలోకి ఆత్మ వచ్చినప్పుడు ఆ నరుడు జీవాత్మ అయినట్టుగా మనం చూస్తాం. అంటే మనిషికి ఉనికి ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని ఊపిరి మనలోకి వచ్చినప్పుడు, నరులలోకి వచ్చినప్పుడే వారు జీవిస్తున్నారని. ఆ ఊపిరి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈ మట్టి ఆకారంగా అయిపోయిన నరుడు మళ్ళీ ధూళిలోకి కలిసిపోతాడు. కొన్ని సందర్భాలు, కొన్ని రెఫరెన్సెస్ని చూసుకుంటూ మనం ఆలోచించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఈ టాపిక్ని, పరిశుద్ధాత్మ దేవుని గురించిన టాపికే మనం చూసుకుంటూ మనం ముందుకు నడుద్దాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడి గురించి జనరల్గా మనకి అంటే ఆది యందు ఉన్నారు అన్న విషయం అయితే మనకి అర్థమైంది. కానీ అంటే భక్తులని దర్శించడానికి ఆయన ఎప్పుడన్నా వచ్చారా, మనకి తెలిసిన, అందరికీ తెలిసిన ఒక సందర్భం ఏంటి అని అంటే, యేసు ప్రభువారు పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన వాగ్దానం చేశారు, నేను వెళ్ళినప్పుడు ఆదరణకర్తని మీకు పంపిస్తాను అని. అప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుని ఉనికి ఉంది అన్నట్టుగా అర్థం చేసుకుంటారు. అయితే దానికి ముందు బైబిల్ గ్రంథంలో ఎప్పుడన్నా ఆయన గురించిన ప్రస్తావన ఉందా, అది దాని గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఆది యందు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే ఉన్నట్టుగానే మనకి ఆల్రెడీ చూసేసాం. ఆదికాండము 1-2 దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. సో అక్కడ ఉంది, ఉనికి అయితే ఉంది, మొదటి నుంచి ఉంది, ఆది నుంచి ఉంది. దానికి మనకి ఏ విధమైన అనుమానం లేదు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చారు అంటే ఎప్పుడన్నా వచ్చారా అన్నదానికి కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు చూసేంత సమయం మనకు ఉండదు, కానీ ప్రముఖమైన కొన్ని సందర్భాలని తీసుకొని మనం చూద్దాం. ముందుగా నిర్గమాకాండము 31వ అధ్యాయము 1-3 చూద్దాము. అంటే మరియు నిర్గమకాండము 31వ అధ్యాయము 1-3. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడినైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు, పొదుగుటకుగై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను అంటే మనిషిలో కొన్ని నైపుణ్యతలు రావడానికి, కొన్ని కళలు, కొంచెం క్రాఫ్ట్స్మెన్షిప్ అని అంటాము, ఆ నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి కొన్ని అంటే విచిత్రమైన పనులు, యునీక్ వర్క్స్ చేయాలి అని అంటే దానికి సహాయం కింద దేవుడు పరిశుద్ధాత్మని పూర్ణునిగా, వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను.
మొదటి వచనంలో యెహోవా మోషేతో ఇట్లా, నేను యెహోవా దేవుడు చెప్తున్న మాట, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను బెసాలేలు మనకి రెండవ వచనంలో కనిపిస్తుంది కదా, బెసాలేలు అతను అంటే ఈ పనులు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఉంటుంది అని చెప్తున్నట్టుగా చూస్తాం మనం. ఇది నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తున్న వచనం. తర్వాత ఒక సందర్భంలో ఈ పనులన్నీ దేనికి అని అనుకుంటే, మనము ఈ కింద వచనాలలోకి వచ్చేసేటప్పటికి ఇది అంతా కూడా ప్రత్యక్ష గుడారము మనకి ఈ 6, 7, 8 వీటిల్లో అంటే ప్రత్యక్ష గుడారముని కట్టినప్పుడు వాటిల్లో ఈ పనితనం కనిపించేలాగా ఇవి చేయడానికి ఈ బెసాలేలు అనే వ్యక్తికి సహాయం చేయడానికి దేవుని ఆత్మ వచ్చి ఆ వ్యక్తిని పూర్ణునిగా చేస్తారు. అంటే పనిపాట్లో కొంచెం నైపుణ్యత కలిగిన విషయాలు నేర్పడంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ఇదొక సందర్భం. ఇంకో రెండో సందర్భంలో మోషే మొత్తం ఇశ్రాయేలీలందరికీ కూడా న్యాయాధిపతి కింద ఉండి వాళ్ళకున్న విషయాలన్నీ కూడా చక్కబెడుతుండేవారు. కానీ సంఖ్య బహు విస్తారమైన సంఖ్య కదా, వాళ్ళు లక్షలలో ఉండేవారు. సో అందుకని ఈ ఇశ్రాయేలీల మధ్యలోంచి ఒక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేయాలి అని దేవుడు చెప్పినప్పుడు దాని ప్రస్తావన సంఖ్యాకాండంలో చూద్దాం మనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16 నుంచి 26 అన్నీ చూడలేమేమో, ఎంత మటుకు చూడగలిగితే అంత చూద్దాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 16 నుంచి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగి ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. దేవుడు చెప్తున్నారు. ఎందుకు? అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడల్లా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతని ముఖము కాంతితో వెలిగిపోయేది. కిందకు వచ్చినప్పుడు ప్రజలు మోషే కొండ మీద నుంచి కిందకు దిగి వచ్చినప్పుడు అతని ముఖంని ఆ కాంతిని వారు చూడలేకపోయేవారు. దేవుని ఆత్మ మోషే మీదకి వచ్చినప్పుడు అయితే దేవుడు మోషేకి చెప్తున్న మాట, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీదకి వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనులు భారమును నీవు ఒంటరిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. అంటే నీకు సహాయం కింద ఉండడానికి ఒక 70 మందిని ఏర్పాటు చేసుకుంటే ఆ 70 మంది మీదకి నీ మీదకు వచ్చిన ఆత్మలోని ఒక భాగము వాళ్ళ మీదకు వస్తుందని. కిందకి 26కి వచ్చేసి చూద్దాము. అప్పుడు మోషే అదంతా వాళ్ళని ఏర్పాటు చేయడం అవన్నీ చూస్తాం. ఇక్కడ 26లో చూస్తే, ఆ మనుషులలో నిద్దరు పాళెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలో ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాళెంలోనే ప్రవచించిరి. అయితే ఇప్పుడు ఈ పెద్దలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీదకి కూడా యెహోవా ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తాం. 25 కూడా చూద్దాము. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. 70 మంది పెద్దలు కూడా మోషే మీదకి వచ్చిన ఆత్మలోని ఒక భాగంని పంచుకున్నట్టు చూస్తాం. ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. అంటే మనము ఇప్పుడు నాయకత్వపు అంటే బాధ్యత కదా, నాయకుల కింద వీళ్ళు ఉండాలి. వీళ్ళు ప్రజలకున్న ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని అన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ఎందుకంటే మొత్తం ఇశ్రాయేల్ జనాంగంకున్న అన్ని సమస్యలను కూడా మోషే ఒంటరిగా అక్కడ సాల్వ్ చేస్తున్న టైంలో దేవుడిచ్చిన సలహా మేరకు ఒక 70 మంది పెద్దల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పెద్దల మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినట్టుగా చూస్తాం మనం. ఇది రెండవ సందర్భం. ఇంకా
తర్వాత కూడా న్యాయాధిపతులు ఏర్పాటు చేయబడిన తర్వాత కొద్దిమంది న్యాయాధిపతుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధము చేసి యుద్ధము గెలవడము, ఇవన్నీ కూడా సందర్భాలు చూస్తాం మనం. వారిలో అంటే మొదటగా మనం బాలాము మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రవచనాలు చెప్పినప్పుడు, మోషే తర్వాత నాయకుడు యెహోషువ ఆయన మీదకి వచ్చినట్టు, తర్వాత గిద్యోను, తర్వాత మనము ఒత్నీయేలు, తర్వాత యొఫ్తా, వీళ్ళందరూ కూడా యుద్ధము చేసేటప్పుడు యెహోవా ఆత్మను పొందుకున్న వారే వాళ్ళు యుద్ధము చేసి గెలిచి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంకొక న్యాయాధిపతి గురించి మనము కొంచెంసేపు చూద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24 నుంచి చూసుకుందాం, 24, 25 చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24, 25. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎఫ్తాయోలునుకు మధ్యనున్న మహానేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. అంటే సంసోను మీదకి మరియు యెహోవా ఆత్మ అతనిని రేపుటకు మొదలుపెట్టెను. అంటే ఈ బాలుడు ఎవరైతే సంసోను పుట్టినప్పుడు ఆ బిడ్డని ప్రత్యేకించి పెంచాలని సంసోను తల్లిదండ్రులకి దూత ప్రత్యక్షమై, అది ఇంకొక సందర్భంలో ఎప్పుడన్నా మనం ఆలోచిద్దాము, దూత ప్రత్యక్షమై చెప్పడం మనం చూస్తాం ఈ అధ్యాయం అంతట్లో. అప్పుడు ఈ బాలుడిని సపరేట్గా పెంచుతారు, నాజీరు చేయబడి జుట్టుని కత్తిరించకుండా ఉండాలి అని, మద్యం తాగకూడదు, కొన్ని ఏవో చెప్తారు. దాని ప్రకారంగా ఆ బాలుని ప్రత్యేకించి పెంచాలి. అయితే ఆ బాలుని మీదకి యెహోవా ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది మొదటి సందర్భం ఈ సంసోను యొక్క జీవితంలో. ఇది అయిపోయిన తర్వాత మనము 14:6 చూసుకుందాం. 14:6లో యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అది ఏంటి? దేన్ని చీల్చాడు? కొదమ సింహాన్ని చీల్చినట్టుగా. సింహంని ఎదుర్కోవడం అంత సామాన్యమైన విషయం కాదు, కానీ అతనికి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అంటే చాలా బలవంతుడు కింద మనకు కనిపిస్తాడు. ఎందుకు బలవంతుడు అని అంటే అతని మీదకి యెహోవా ఆత్మ దిగి వచ్చినట్టుగా చూస్తాం మనం. 14:9 కూడా ఒకసారి చూసుకుందాం. అతడు ఆ తేనె చేతను నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొరతనీయగా వారిని తిండి. అయితే తాను సింహపు కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియలేదు. ఇక్కడ మనము అంటే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతడు సింహంని ఎదిరించినట్టుగా చూస్తాము. కిందకు వచ్చేసి మనం 15-14 చూసుకుందాం. 15-14లో అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుప నారవలే నాయను, సంకెళ్ళును అతని చేతుల మీద నుండి విడిపోయాను. ఫిలిష్తీయులు అప్పట్లో ఇశ్రాయేలీల మీద అనేక మార్లు దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు ఈ ఫిలిష్తీయులు వాళ్ళు ఎన్ని పన్నాగాలు పన్నినప్పుడు కూడా సంసోను బలవంతుడి కింద ఎదుర్కొని వాళ్ళని అనేక మార్లు ఓడిస్తున్నాడు. వాళ్ళు సంకెళ్ళతో బంధించినప్పటికీ కూడా సంసోనుని ఏమి చేయలేకపోయేవారు. ఎందుకంటే యెహోవా ఆత్మ అతని మీదకి ఎప్పుడెప్పుడైతే వస్తుందో అతడు బలవంతుడి కింద అయ్యి వాళ్ళని ఎదుర్కోవడము, వాళ్ళని అంటే ఓడించడము జరుగుతుంది. అలాంటి సందర్భాలు మనము చూసుకుంటాము. ఆఖరి వరకు కూడా అతన్ని ఒక సందర్భంలో మోసం చేత పట్టుకున్నప్పుడు అతని జుట్టు కత్తిరించేస్తే అతని మీద వచ్చిన అంటే అతనికి ఉన్న బలము పోతుంది, యెహోవా ఆత్మ అతన్ని వీడిపోతుంది. చనిపోయే సమయంలో అంటే అతని కళ్ళు పీకి వేస్తారు ఫిలిష్తీయులు. అయినప్పటికీ కూడా చివరిగా ఒకసారి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను స్తంభములని ఇలాగ పడదోసి వాళ్ళనందరినీ కూడా మట్టు పెట్టినట్టుగా చూస్తాం. సంసోను జీవితంలో
ఎప్పుడైతే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిందో అతడు బహు బలవంతుడి కింద మనకి కనిపిస్తాడు. అది ఇంకొక సందర్భం. మనము ముందుకు వచ్చేసి మొదటి సమూయేలు గ్రంథంకి వచ్చి 10వ అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 6 నుంచి 10 చూద్దాం. ఇది 10వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూద్దాం. అతడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఇశ్రాయేలీల మొదటి రాజు సౌలుని అభిషేకించినది సమూయేలు వచ్చి అభిషేకించిన తరువాత అది సందర్భము. ఆ సందర్భంలో 6వ అధ్యాయం నుంచి 10 వరకు చూసుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. సౌలు మీదకి యెహోవా ఆత్మ బలముగా వచ్చును అన్నమాట. అంటే సౌలు ఒకళ్ళ రాజుగా నియమించబడి ఉండి అంతా వాళ్ళని పరిపాలించాలి అనుకున్నప్పుడు అభిషేకించిన సమూయేలు చెప్తున్న మాట, యెహోవా ఆత్మ నీ మీదకు బలముగా దిగివచ్చును. ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించడం కూడా మొదలు పెడతారు. అది చూస్తారు. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. అంటే ఏది మంచి ఏది చెడు, ఒక రాజుకు కావలసినది అంటే ఆ డిసర్న్ మైండ్ ఉండాలి. అంటే ఏది మంచిది, యుక్తి గల మనస్సు కలిగి ఉండాలి. అది ఏది మంచిది ఏది చెడు అన్నది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అని అంటే కావలసినది ఆత్మ నడిపింపు. ఆ ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నీవు ఇలా పరిపాలిస్తావు. ఏది మంచిది ఏది చెడ్డది అన్నది అన్నీ నువ్వు ఆలోచిస్తావు అని ఇక్కడ. దేవుడు నీకు తోడుగా నుండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత సౌలు దేవుని ఆత్మను పొందుకున్నవాడే ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. కానీ ఒకానొక సందర్భంలో దేవుని మాటని మీరుతాడు. దేవుడికి లోబడకుండా సౌలు బిహేవ్ చేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు సమూయేలు బాధపడతారు, దేవుడు కూడా చాలా బాధపడతారు. బాధపడిన తర్వాత సౌలు స్థానంలోకి ఇంకొకరిని అభిషేకించమని సమూయేలుని దేవుడు పంపిస్తారు. మనము ముందుకు వచ్చి 11వ అధ్యాయం మొదటి సమూయేలు 11వ అధ్యాయంలో 6 ఒకసారి చూసుకుందాము. 11:6లో సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చెను, అతడు అత్యాగ్రహుడై అని. అంటే ఇంకొక సందర్భంలో సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చినట్టుగా మనం చూస్తాము. కిందకు వచ్చేసి 16వ అధ్యాయం వరకు వచ్చేద్దాం. 16వ అధ్యాయంలో ఇప్పుడు సమూయేలుకి దేవుడు చెప్పినప్పుడు 16వ అధ్యాయంలోకి వచ్చి 13 చూసుకుందాం. ముందు దేవుడు సమూయేలుని పంపించి దావీదును అభిషేకించమన్నప్పుడు 13లో సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చాను. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చాను. సౌలు విధేయత చూపించని కారణంగా సౌలు మీద అంటే దేవునికి కోపం వస్తుంది. సమూయేలు కూడా చాలా బాధపడతాడు. సౌలుకి ఇచ్చిన అంటే అభిషేకము ఇచ్చిన సమూయేలు ఈసారి దావీదుని అభిషేకించింది. నెక్స్ట్ రాజు కింద దావీదు ఉంటాడని దావీదుని అభిషేకించినట్టు చూస్తాం. ఆ అభిషేకము పొందుకున్న సమయంలో యెహోవా ఆత్మ దావీదు మీదకి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత నెక్స్ట్ వచనం కూడా చూసేద్దాము. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి, మరి అవిధేయత చూపించిన సౌలు మీదకు ఉన్న దేవుని ఆత్మ ఇప్పుడు అతన్ని విడిచిపోయింది. విడిచిపోయినప్పుడు ఇక్కడ 14లో యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా, అప్పటి నుంచి సౌలు మీదకి దురాత్మ యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతనిని
శోధిస్తున్నట్టుగా చూస్తాం. జీవితకాలం అంతా కూడా సౌలు దావీదును చూసి ఈర్ష్యపడడము, దావీదుకి ప్రాణహాని కలిగించడానికి ప్రయత్నించడం చూస్తాం మనం. దావీదు మీదకి ఇప్పుడు యెహోవా ఆత్మ బలముగా వచ్చినట్టుగా చూస్తాం. ఇవి కొన్ని ప్రముఖమైన సందర్భాలు. ఇవి కాకుండా కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే కొంతమంది ప్రవక్తల ద్వారా, ప్రముఖుల ద్వారా, భక్తుల దగ్గరికి కూడా యెహోవా ఆత్మ పాత నిబంధన గ్రంథంలో వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళు బలము పొందుకున్నారు, జ్ఞానము పొందుకున్నారు, పనిలో నేర్పరితనము పొందుకున్నారు, నాయకత్వపు లక్షణాలు పొందుకున్నారు, రాజ్య పరిపాలన ఎలా చేయాలో తెలుసుకున్నారు, ప్రవచనాలు ఎలా చెప్పాలో తెలుసుకున్నారు, ప్రవక్తలకి వారు దేవుని విషయాలని ఏమైతే ప్రజలకు తెలియచెప్పాలో అవి పొందుకున్నారు. ఇవి పాత నిబంధనలో మనము కొన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తులని దర్శించినట్టుగా మనం చూస్తాం. అయితే మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి? వచ్చి వెళ్తున్నప్పుడు మనము కొత్త నిబంధనకు వచ్చి యేసుప్రభు వారి మాటల్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 25, 26, 2 కూడా చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 24, 25, 26. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపింపబోవు పరిశుద్ధాత్మ నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. అయితే ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మీ వద్దకి ఒక ఆదరణకర్త ఎవరు పంపిస్తారు? తండ్రి పంపిస్తారు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. అది ఎప్పుడు అంటే యేసుప్రభు వారు ఈ లోకంలో లేని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, అంటే యేసుప్రభు వారు పరలోకంకి తిరిగి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుంచి తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిని పంపబోతున్నారు. అయితే ఈసారి సందర్భం ఏంటంటే, పాత నిబంధనలో వచ్చి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈసారి వచ్చినప్పుడు యేసుప్రభు వారు వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఈసారి మీతోటే శాశ్వతంగా ఉండడానికి వస్తారు. కాబట్టి వచ్చినప్పుడు మీకు ఏది మంచి ఏది చెడు అన్నది చెప్తారు అని యేసుప్రభు వారు స్వయంగా చెప్పినట్టుగా మనం చూస్తాం. దాని తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం, అంటే యేసుప్రభు వారు వెళ్ళిపోయినప్పుడు పెంతెకొస్తు దినమున ప్రజలందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, తర్వాత పేతురు నిలబడి యేసుప్రభు వారి గురించి చెప్పినప్పుడు వేల సంఖ్యలో బాప్తిజం పొందుకున్నట్టుగా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుని మనము అంటే ఉనికి, ఆ ప్రెజెన్స్ అన్నది అప్పటి నుంచి, అంటే ఆది సంఘంలో, ఎర్లీ చర్చ్లో మనము చూస్తాము. అనేక మంది కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా సత్యమును తెలుసుకొని అనేక మంది బాప్తిజం, వేల సంఖ్యలో ఆది సంఘము కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయంని చూస్తాం. అయితే ఇప్పుడు మనం ఒక్క సందర్భాన్ని చూసుకుంటూ ఈరోజు ముగించేసుకుందాము. అపోస్తుల కార్యములు మనము 5వ అధ్యాయం చూసుకుందాం. 5వ అధ్యాయము 1 నుంచి 5లో, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెల్లలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. ఒక కపుల్, ఒక భార్యాభర్తలు, వీళ్ళు అనన్య, సపీరా, వాళ్ళు ఆది సంఘంలో ఎర్లీ చర్చ్ కట్టబడడానికి అప్పుడున్న భక్తులు వారి స్థిర చరాస్తులన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకనంటే సంఘం కట్టబడాలి అని. చాలామంది అలా చేశారు, వీళ్ళు కూడా అలా చేస్తారు. అయితే వీళ్ళు అమ్ముతారు, కానీ అమ్మిన సొమ్ము అంతటిని తీసుకొని రాకుండా ఇంతే వచ్చిందని ఒక అబద్ధము చెప్తూ కొంత సొమ్ముని తీసుకొని వచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడతారు. అప్పుడు రెస్పాన్స్ని మనం 4 నుంచి చూద్దాం, 3 నుంచి చూసేద్దాము.
అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అంటే అబద్ధం ఎందుకు చెప్పవలసి వచ్చింది? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను అంటూ, అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొంచున్నావు? అంటే ఒక్కొక్కసారి ఆలోచన ఏమవుతుంది, అతని డబ్బే కదా, కొంచెము ఉంచుకొని కొంచెం ఇచ్చాడు అని అనుకున్నప్పుడు ఏ కంపల్షన్ లేదు అననీయ సపీరాలకి మొత్తం డబ్బు ఇవ్వాలని. అసలు ఇవ్వాలి అన్నది వాళ్ళు ఆలోచించుకొని ఇద్దాం అనుకున్నారు. వాళ్ళు ఆలోచించుకొని ఇవ్వాలనుకున్నప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇంతే వచ్చింది అని కొంచెం దాచుకొని కొంచెం తీసుకొని ఇచ్చారు. అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి మీ హృదయంలో ఉద్దేశించుకొంచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. దేవునితోటే అబద్ధం ఆడితివి. ఎందుకు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే దేవుని మోసపుచ్చినట్టు. మన దేవునిలో 3 దైవిక వ్యక్తుల ఉనికి ఉన్నట్టు చూస్తాం కదా. పరిశుద్ధాత్మ దేవుడి కింద వాళ్ళు గుర్తించారు. పరిశుద్ధాత్మ దేవుడు. మనకి ఒకే దేవుడు, ఏకదేవుడు. ఒక్క దేవునిలోని 3 దైవిక వ్యక్తుల ఉనికిని చూస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది మాట్లాడినట్టు పరిశుద్ధాత్మ ఒక శక్తి, వ్యక్తి కాదు అని. అయితే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు వచ్చినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు, నిజమే. కానీ పరిశుద్ధాత్మ ఒక దైవిక వ్యక్తి. ఎవరు అనంటే మన దేవునిలోని 3 దైవిక వ్యక్తుల్లోని ఒక దైవిక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి మన పాపాల కొరకు సిలువలో మరణించారు, చనిపోయారు, తిరిగి లేచి వెళ్ళారు. అక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి వచ్చి మనకి ఏది మంచి ఏది చెడు అనేది నేర్పించడానికి, ఒక ఆదరణకర్త కింద ఉండడానికి, కౌన్సిలర్ కింద ఉండడానికి, మనకి ప్రతి విషయంలోనూ మనకి సహాయం చేయడానికి మన మధ్య ఉన్నారు. ఆయన దేవుడు. మన దేవునిలో బహుళత్వం ఉన్నది. అది మనం అందరం గుర్తిద్దాము. ఇవాళ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము అనేక విషయాలు తెలుసుకున్నాము. ఈ సిరీస్ని ఇంకా కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో రాయమని నా చిన్న మనవి. దాన్ని కన్సిడర్ చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము. ప్రభు నామంలో అందరికీ వందనాలండి.